మన భూమి మీద ఎంత అందమైన ప్రశాంతమైన దీవులు ఉన్నాయో దానికి సరిగ్గా ఆపోజిట్ గా మనుషులు అసలు అడుగు పెట్టలేని అంతకంటే ప్రమాదకరమైన భయంకరమైన కొన్ని దీవులు కూడా ఉన్నాయి. అలా మనుషులు వెళ్ళినా సరే ప్రాణాలతో తిరిగి రాలేని భయంకరమైన అంతుచిక్కని రహస్యాలు నిండిన టాప్ 10 భయానక దీవుల గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా చూడబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే మన ఎలిఫాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ది ఐలాండ్ ఆఫ్ ది డాల్స్ దక్షిణ మెక్సికోలో ఉన్న ఒక వింతైన అమానుషమైన దీవి ఇది. ఈ దీవిలోకి ఎంట్రీ ఇస్తే చాలు చెట్ల నిండా వేలాడదీసిన బొమ్మలు మనల్ని విచిత్రంగా చూస్తూ భయపెడుతుంటాయి. అసలు ఇన్ని బొమ్మలు ఇక్కడ ఎందుకు ఉన్నాయి అనే దాని వెనుక ఒక విషాద గాథ ఉంది. 1950ల కాలంలో డాన్ జూలియన్ అనే వ్యక్తి ఈ దీవిలో ఒంటరిగా వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఇక్కడి ఒక సరస్సులో ఒక చిన్నారి నీళ్లలో మునిగి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడాన్ని అతను చూశాడు. పాపం ఆ పాపను కాపాడాలని చాలా ట్రై చేస్తాడు, కానీ కుదరలేదు. ఇక ఆ పాప చనిపోయేటప్పుడు ఆమె చేతిలో ఒక చిన్న బొమ్మ ఉండింది. ఆ పాపను బ్రతికించుకోలేకపోయాననే బాధతో ఆ పాప జ్ఞాపకార్థకంగా ఆ బొమ్మను తీసుకువెళ్లి దగ్గరలోని ఒక చెట్టుకు కట్టేశాడు. ఆ రోజు రాత్రి నుంచి అతనికి ఆ ప్రాంతంలో విచిత్రమైన కేకలు, అడుగడుగున చప్పుళ్ళు వినిపించేవి. ఇదంతా ఆ పాప ఆత్మే అని అతను గట్టిగా నమ్మాడు. ఇక మరుసటి రోజు వెళ్లి చూస్తే తాను కట్టిన బొమ్మ పక్కనే ఇంకో కొత్త బొమ్మ వచ్చి చేరింది. ఆ పాప ఆత్మకు బొమ్మలంటే పిచ్చి అని నమ్మి అప్పటి నుంచి అతను రోజు ఎక్కడి నుంచో ఒక బొమ్మను తెచ్చి ఆ దీవిలోని చెట్లన్నిటికీ కట్టడం మొదలుపెట్టాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. చివరికి 2021లో సరిగ్గా ఆ పాప ఏ స్థలంలో అయితే మునిగి చనిపోయిందో అదే చోట ఈ డాన్ జూలియన్ కూడా శివమై తేలాడు. అప్పటి నుంచి ఈ దీవి ప్రపంచవ్యాప్తంగా ఓ పెద్ద సంచలనంగా మారింది. టూరిస్టులు వస్తున్నా సరే ఒంట్లో వణుకు పుట్టించే ఈ ప్లేస్ కి వెళ్లాలంటే ఎవరికైనా గుండె ధైర్యం కావాలి. డెడ్ మ్యాన్స్ ఐలాండ్. ఒకసారి ఊహించుకోండి, మీరు ఒక దీవిలో అడుగు పెట్టగానే చుట్టూ ఎక్కడ చూసినా మనుషుల పుర్రెలు, ఎముకలు కనిపిస్తే ఎలా ఉంటుంది? వినడానికే భయంగా ఉంది కదా. యూకేలోని డెడ్ మ్యాన్స్ ఐలాండ్ సరిగ్గా ఇలాగే ఉంటుంది. ఇక్కడ వందలాదికి పైగా మనుషుల పుర్రెలు, ఎముకలు తీరంలో కనిపిస్తుంటాయి. అసలు కారణం ఏమిటంటే 18వ 19వ శతాబ్దాల్లో బ్రిటన్ జైళ్లు నిండిపోవడంతో పాత యుద్ధ నౌకలను తేలియాడే జైళ్లుగా మార్చి ఖైదీలను అందులో ఉంచేవారు. ఆ నౌకల్లో అంటువ్యాధులు, పోషకాహార లోపం, దారుణమైన జీవన పరిస్థితుల కారణంగా వందలాది మంది ఖైదీలు మరణించారు. సో ఆ చనిపోయిన వారి మృతదేహాలను ఈ దీవులోని తీర ప్రాంతాల్లో 6 అడుగుల లోతు తవ్వి పాతిపెట్టారు. కానీ కాలక్రమేణా సముద్రపు కోత వల్ల ఆ సమాధులు బయటపడి అందులోని 500కు పైగా మంది ఖైదీల పుర్రెలు, ఎముకలు తీరానికి కొట్టుకొచ్చాయి. అందుకే నేటికి ఈ దీవికి వెళ్ళిన వారికి ఆ పుర్రెలు, ఎముకలు కనిపిస్తూ ఉంటాయి. ఇదే కారణంగా డెడ్ మ్యాన్స్ ఐలాండ్ ప్రపంచంలోని అత్యంత భయానక ప్రదేశాల్లో ఒకటిగా పేరు పొందింది. ది ఫారలోన్ ఐలాండ్. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి దగ్గరలో ఉన్న ఈ దీవిని డెవిల్ టీత్, దెయ్యం పళ్ళు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉండే బండరాళ్ళు, కొండలు అన్నీ కూడా అచ్చం ఒక దెయ్యం కోరల మాదిరిగానే భయంకరంగా కనిపిస్తాయి. పేరులోనే కాదు, ఇది నిజంగానే చాలా డేంజరస్ స్పాట్. ఎందుకంటే 1946 నుంచి 1970 మధ్య కాలంలో అమెరికన్ గవర్నమెంట్ ఈ దీవిలో దాదాపు 50,000 కంటైనర్ల న్యూక్లియర్ వ్యర్థాలను పూడ్చిపెట్టింది. దీనివల్ల ఈ ప్రాంతంలో రేడియేషన్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఇది చల్లనట్టు ఈ దీవి చుట్టూ సముద్రంలో మనుషులను ఇట్టే చీల్చి పడేసే వైట్ షార్క్స్ భారీ సంఖ్యలో తిరుగుతుంటాయి. ఈ 2 ముఖ్యమైన కారణాలే దీన్ని భూమి మీద అత్యంత ప్రమాదకరమైన దీవుల్లో ఒకటిగా మార్చాయి. అంతేకాదు 1921లో అమెరికన్ నేవీకి చెందిన ఒక ఓడ సరిగ్గా ఈ దీవి దగ్గరే 51 మంది సిబ్బందితో సహా మిస్ అయిపోయింది. ఇప్పటికీ ఆ ఓడ ఏమైంది, అందులో ఉన్న వాళ్లకు ఏ గతి పట్టింది అనే దానిపై ఎలాంటి క్లూ లేదు. ఈ మిస్టరీ కూడా ఈ దీవి చుట్టూ ఉండే భయాన్ని మరింత పెంచుతూనే ఉంది. సబా ఐలాండ్. నెదర్లాండ్స్ పరిధిలో ఉన్న ఒక చిన్న అందమైన ఐలాండే ఈ సబా ఐలాండ్. ఇక్కడ మొత్తం జనాభా కేవలం 2,000 మందే. చూడ్డానికి ఎంతో ప్రశాంతంగా ఒక పెయింటింగ్ లాగా ఉండే ఈ దీవి ప్రజలను 2 పెద్ద ప్రమాదాలు ఎప్పుడు భయపెడుతూనే ఉంటాయి. మొదటిది, ఈ దీవి మధ్యలో మౌంట్ సినరీ అనే ఒక డర్మెంట్ వాల్కెనో ఉంది. డర్మెంట్ వాల్కెనో అంటే ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్న, భవిష్యత్తులో విస్ఫోటనం చెందే అవకాశం ఉన్న అగ్నిపర్వతం. ఇది ఎప్పుడైనా బద్దలైతే ఈ దీవి మ్యాప్ లోంచే పూర్తిగా మాయమైపోతుంది. ఇక రెండవది చూసుకుంటే
చూసుకుంటే భారీ తుఫానులు అట్లాంటిక్ మహాసముద్రంలో ఉండడం వల్ల ఈ దీవి తరచూ అత్యంత శక్తివంతమైన తుఫాన్ల బారిన పడుతుంది. గత 100 ఏళ్లలో ఎన్నో భారీ తుఫానులు ఈ దీవిని తాకి ఇళ్లను, రోడ్లను, ఇతర నిర్మాణాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇన్ని ప్రమాదాలు పొంచి ఉన్నప్పటికీ అక్కడి ప్రజలు తమ ఊరిని విడిచిపెట్టకుండా ధైర్యంగా అక్కడే జీవిస్తున్నారు. ఇదే సబా ఐలాండ్ ను ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దీవుల్లో ఒకటిగా నిలబెట్టింది. కార్నాక్ ఐలాండ్ చూడ్డానికి భలే అందంగా ప్రశాంతంగా ఉండే ఈ దీవి వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో ఉంది. పైకి చూడ్డానికి ఎంత అందంగా ఉన్నా ఇది మాత్రం మనుషుల ప్రాణాలని బలికొని అత్యంత ప్రమాదకరమైన ప్లేస్. ఎందుకంటే ఈ దీవి నిండా ఆస్ట్రేలియాలోని అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటైన టైగర్ స్నేక్స్ అడుగుకొకటి చొప్పున విపరీతంగా నిండి ఉన్నాయి. ఈ దీవి మొత్తం వైశాల్యం కేవలం 46 ఎకరాలే. కానీ ప్రతి 270 చదరపు అడుగులకు ఒక టైగర్ స్నేక్ ఉంటుందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ దీవిలోకి ఇన్ని పాములు ఎలా వచ్చాయి అని ఆరా తీస్తే 1929లో ఆస్ట్రేలియాకు చెందిన లిండ్సే రాగ్బెన్ అనే వ్యక్తి అక్కడ ఒక పాముల మ్యూజియం నడిపేవాడట. అతను తన ఫామ్ హౌస్ లో రకరకాల టైగర్ పాములను పెంచేవాడు. ఒకరోజు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఆ మ్యూజియాన్ని వెంటనే మూసివేయాలని ఆర్డర్ వేసింది. దాంతో అతను తన దగ్గర ఉన్న పాములన్నింటినీ పట్టుకెళ్లి ఈ దీవిలో వదిలేసి వెళ్లిపోయాడని చెప్తారు. మరికొందరైతే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఈ దీవిలో కొందరు ప్రమాదకరమైన ఖైదీలను బంధించిందని, వాళ్ళు అక్కడి నుంచి ఎప్పటికీ తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే కావాలనే ఈ దీవి నిండా ఇలా విషపు సర్పాలను వదిలిపెట్టిందని కూడా గట్టిగా నమ్ముతారు. రీజన్ ఏదైనా ప్రస్తుతం ఈ దీవి మాత్రం పాములకు కేరప్ అడ్రస్ గా మారిపోయి మనుషులకు అసలు సేఫ్ కాకుండా అయిపోయింది. నార్త్ సెంటినల్ ఐలాండ్ మన అండమాన్ దీవులకు దగ్గరలో ఉన్న ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్ గురించి మీలో చాలా మందికి ఇప్పటికే తెలిసే ఉంటుంది. ఈ దీవిలో సెంటినల్స్ అనే ఒక అరుదైన గిరిజన జాతి ప్రజలు నివసిస్తున్నారు. వీరు మొత్తంగా కేవలం 200 మందే ఉంటారు. దాదాపు 60,000 సంవత్సరాలకు పైగా బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా తమకంటూ ఒక ప్రత్యేక లోకంలో బ్రతుకుతున్నారు. వీళ్ళకి బయటి మనుషులు ఎవరు ఈ దీవిలోకి రావడం అసలు ఇష్టం ఉండదు. ఒకవేళ ఎవరైనా సాహసం చేసి లోపలికి వెళ్లాలని చూస్తే వాళ్ళను క్షణం ఆలోచించకుండా చంపేస్తారు. అందుకే మన ఇండియన్ గవర్నమెంట్ స్వయంగా ఈ దీవిలోకి ఎవరు వెళ్ళకూడదని కఠినమైన నిషేధం విధించింది. ఎవరు అడుగు పెట్టకుండా ఇండియన్ నేవీ కూడా నిరంతరం కాపలా కాస్తూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు కొందరు రూల్స్ బ్రేక్ చేసి ఇల్లీగల్ గా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ అలా వెళ్ళిన వాళ్ళలో ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రాణాలతో తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. 2006లో చూసుకుంటే చేపలు పట్టడానికి వెళ్ళిన 2 జాలర్లను ఈ గిరిజనులు బాణాలతో కొట్టి చంపేశారు. అలాగే 2018లో అమెరికాకు చెందిన ఒక యంగ్ మిషనరీ అంటే మతబోధకుడు వీళ్లకు క్రైస్తవ మతం గురించి చెప్పాలని చెప్పి ఒంటరిగా ఈ దీవులోకి వెళ్ళాడు. కానీ ఏమైందో ఏమో అతను కూడా మళ్ళీ ప్రాణాలతో బయటకు రాలేదు. అతనికి ఏమైందో నిజం ఇప్పటికీ ఎవరికి అందుచిక్కని మిస్టరీనే. రామ్రీ ఐలాండ్ మయన్మార్లోని రాఖైన్ ప్రాంతంలో ఉన్న ఈ దీవి పేరు చెప్తేనే స్థానికుల విన్నలో వణుకు పుడుతుంది. ఇక్కడికి వెళ్ళాలంటే ఎవరికైనా భయమే. ఈ దీవికి ఉన్న పెద్ద ప్రమాదం ఏమిటంటే ఇక్కడ భయంకరమైన సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ అదే ఉప్పునీటి మొసళ్ళు భారీ సంఖ్యలో ఉన్నాయి. 1960లలో ఇవి విపరీతంగా ఉండేవట. ఆ తర్వాత కొంత తగ్గాయి అనుకోండి. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ సైనికుల నుంచి తప్పించుకోవడానికి వేలాది మంది జపాన్ సైనికులు పరుగున వచ్చి ఈ చిత్తడి నేలల్లో దూరారు. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళందరూ ఈ మొసళ్ళ నోట్లో పడి దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడిలో కేవలం 20 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారట. జంతువుల వల్ల మనుషులకు జరిగిన అతిపెద్ద ప్రాణ నష్టంగా ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా అధికారికంగా ఎక్కింది. ఇక స్నేక్ ఐలాండ్ బ్రెజిల్ తీరానికి దగ్గరలో ఉన్న ఈ స్నేక్ ఐలాండ్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దీవుల్లో ఒకటి. ఈ చిన్న దీవిలో వేల సంఖ్యలో గోల్డెన్ ల్యాండ్ సైడ్ వైపర్ పాములు నివసిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 1 ఎకరంలోనే వందలాది పాములు కనిపిస్తాయి. ఈ పాముల విషయం చాలా ప్రమాదకరమైంది. కాటు వేస్తే శరీరంలోని కణజాలాన్ని వేగంగా దెబ్బతీసి వెంటనే చికిత్స అందకపోతే ప్రాణాపాయం కలిగించే ప్రమాదం ఉంటుంది. అసలు ఈ దీవిలో ఇన్ని పాములు ఎలా వచ్చాయంటే వేల సంవత్సరాల క్రితం సముద్ర మట్టం పెరగడంతో ఈ దీవి ప్రధాన భూభాగం నుంచి విడిపోయింది. దాంతో ఇక్కడ చిక్కుకుపోయిన పాములు కాలక్రమేణా విపరీతంగా పెరిగిపోయాయి. ఈ దీవిలో అయితే ఒక లైట్ హౌస్ కూడా ఉంది. ప్రస్తుతం ఇది ఆటోమేటిక్ గా పనిచేస్తోంది. ఒకప్పుడు అక్కడ లైట్ హౌస్ సిబ్బంది ఉండేవారు. అయితే పాముల ప్రమాదం ఎక్కువగా ఉండడంతో ఇక్కడ శాశ్వతంగా ఎవరూ నివసించట్లేదు. ఈ పాముల విషంతో ప్రాణాలను కాపాడే మందులపై పరిశోధనలు జరుగుతూ ఉండడంతో కొందరు అక్రమంగా ఈ పాములను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఈ దీవిలో అడుగు పెట్టడమే ప్రాణాలకు ప్రమాదం కాబట్టి బ్రెజిల్ ప్రభుత్వం సాధారణ ప్రజలు వెళ్లడాన్ని పూర్తిగా నిషేధించింది. ప్రత్యేక అనుమతి ఉన్న శాస్త్రవేత్తలు మాత్రమే అక్కడికి వెళ్ళగలరు. అందుకే స్నేక్ ఐలాండ్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దీవుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
మియాకేజిమా ఐలాండ్. ఒకసారి ఊహించుకోండి, ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే ముందుగా గ్యాస్ మాస్క్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? జపాన్లోని మియాకేజిమా ఐలాండ్ ప్రజలు ఇప్పటికీ అలాంటి జీవితాన్నే గడుపుతున్నారు. ఈ ద్వీపం మధ్యలో ఉన్న మౌంట్ ఒయామా అనే అగ్నిపర్వతం ఇప్పటికే యాక్టివ్ గానే ఉంది. ఇది ఎప్పటికప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ అనే విషపూరిత వాయువును విడుదల చేస్తూనే ఉంటుంది. ఈ గ్యాస్ గాలిలో ఎక్కువగా కలిస్తే శ్వాస తీసుకోవడమే చాలా ప్రమాదకరంగా మారుతుంది. 2000వ సంవత్సరంలో ఈ అగ్నిపర్వతం భారీగా విస్ఫోటనం చెందడంతో మొత్తం ద్వీపాన్ని ఖాళీ చేయించి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రజలు తిరిగి వచ్చినా గ్యాస్ స్థాయిలు పెరిగినప్పుడు ఇప్పటికీ గ్యాస్ మాస్క్ ధరించడం తప్పనిసరి అయింది. అందుకే మియాకేజిమా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ద్వీపాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇవే ఫ్రెండ్స్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన భయానకమైన దీవులు. వీటిలో మీకు ఏ దీవి గురించి విన్నాక ఎక్కువగా షాక్ గా అనిపించిందో కింద కామెంట్ లో తప్పకుండా చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ముఖ్యంగా మన ఆలిఫాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి.